హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ ద్వారా ఎవరైతే సీట్ పొందారో సో అలాంటి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఫీజు పే చేయకూడదు అని ఏమీ లేదు. వాళ్ళు ఫీ పే చేయకపోయినా పర్లేదు, కానీ ఈ పాస్, ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్, ఈ పాస్లో వాళ్ళు యాక్చువల్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం. సో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ ప్రొసీజర్ ఏంటి అని మనల్ని కామెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్ వచ్చి తెలంగాణ epass.cgg.gov.in. సో ఇది మీకు నేను కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెట్టి చూపిస్తాను. సో చూడండి, ఇది తెలంగాణ epass.cgg.gov.in ఈ వెబ్సైట్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా టైప్ చేయగానే గూగుల్లో టీఎస్ ఈపాస్ అని కొట్టినా వచ్చేస్తుంది. సో ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ఎలా చేయాలి, దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ మనకి చాలా అవసరం ఉంటుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్, సో ఇది బిఫోర్ 10th క్లాస్ వాళ్ళకి పనికి వస్తుందండి. ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేవి మనకి 10th క్లాస్ కంటే బిఫోర్, ఇక్కడ చూడండి 5th to 8th, 9th to 10th ఈ క్లాసెస్ వాళ్ళకి 5th to 8th, 9th to 10th ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళకి ఇది దీనికి సంబంధించింది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2024-25. సో వీళ్ళకి అలా అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయింది. బట్ మిగతా వాళ్ళకి అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అప్లై చేయడానికి, ప్రీ మెట్రిక్ అంటే మీకు అర్థం చేయడానికి చూపిస్తున్నాను. 5th to 8th క్లాస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రీ మెట్రిక్ బిఫోర్ 10th క్లాస్ అంటే మనకి 5th to 9th క్లాస్ వరకు, 5th to 10th, ఈవెన్ 10th వరకు కూడా కవర్ చేశారు వీళ్ళు. సో ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్కి సంబంధించింది. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే ఏంటి చూడండి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే ఆఫ్టర్ 10th క్లాస్ చదువుకునే వాళ్ళు, ఆఫ్టర్ 10th క్లాస్ చదువుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక ఛానల్ ఉంది, అదే ఇక్కడ వెబ్సైట్. ఓకే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్లో మనకి అదర్ స్టేట్ స్కీమ్ ఫ్రెష్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 21, 22, 23 స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆల్సో రిజిస్టర్డ్ త్రూ దిస్ లింక్. సో ఇది మనకి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అని కొన్ని ఉంటాయి. సో ఐఐటీస్, ఎన్ఐటీస్ అలాంటి వాళ్ళు చదివే వాళ్ళు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. సో ఇక్కడ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐఐటీస్ అండి, ఇవన్నీ కూడా ఐఐటీస్. అలాగే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అని ఉన్నాయి. వీటికి మనం ఇప్పుడు చెప్పుకునే పాలిటెక్నిక్ వాళ్ళకి కాబట్టి ఈ పాలిటెక్నిక్ వాళ్ళకి సంబంధించినవి మనం చూద్దాం ఇక్కడ. సో ఇది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. అదర్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్ ప్రొఫార్మా. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రొఫార్మా అదర్ స్టేట్ వాళ్ళకి. ఇది మీకు అవసరం లేదు, నేను జస్ట్ అడిగారు కాబట్టి మీ అందరికీ అసలు ఈ వెబ్సైట్లో లింక్స్ ఏంటో చెప్పడానికి ఇది చేపిస్తున్నాను. అదర్ స్టేట్ స్కీమ్ రెన్యువల్ స్టూడెంట్స్, ఇదే ఫ్రెషర్స్కి, ఇది రెన్యువల్ వాళ్ళకి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 23-24 లాస్ట్ ఇయర్ వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఈ 2024-25లో ఒకవేళ అప్లై చేయాలంటే కూడా మనకి ఇదే లింక్ ఇక్కడ మీరు చూసుకోవాలి, థర్డ్ దాంట్లో ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అని రావాలి మనకి. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అని వచ్చినప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ రెడ్ కలర్ ఇలా కనిపిస్తుంది, అప్పుడు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నట్టు. ఆ లింక్ క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేస్తే ఇగో ఇలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు కూడా ఇలాంటి ఇంటర్ఫేసే వస్తుంది. బట్ ఇప్పుడు ఈ లింక్ మీరు యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది అదర్ స్టేట్ స్కీమ్స్ ఫ్రెష్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి. మనకి పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లింక్ ఇంకా ఓపెన్ కాలేదు. 24-25 ఓపెన్ అయినప్పుడు మీ అందరికీ వీడియో చేసి ఎలాగో నేను చూపిస్తాను. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అడిగారు కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనే ఉద్దేశంతో నేను ఈ షేర్ చేస్తున్నాను. ఓకే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మీకు తెలవాలి కదా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చూపిస్తాను మీకు. మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ దాంట్లో టీఎస్ఈ పాస్ అని ఒక వీడియో చేశాను నేను. సో టీఎస్ఈ పాస్ ఇది రెన్యువల్కి సంబంధించింది, ఫ్రెషర్స్ అప్లికేషన్. ఓకే, ఇది ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించింది. బట్ వీడియో చాలా తక్కువగా ఉంది, ఇది జస్ట్ అప్డేట్ గురించి సంబంధించింది.
మీకు చూపిస్తాను హౌ టు అప్లై టీఎస్ ఈ పాస్ అనేది ఒక వీడియో చేశాను 2023-24లో మనము. సో ఆ వీడియో మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా రెన్యువల్కి సంబంధించింది ఉంది. ఇది ఓపెనింగ్ గ్రీవెన్స్ ప్రొసీజర్ అని ఉంది. రైట్. సో ఈ వీడియో మీరు చూసుకొని సరిపోతుంది. టీఎస్ ఈ పాస్ అప్లికేషన్ ప్రాసెస్ 2023-24లో ఉన్నది ఏంది. మనకి ఇప్పుడు 24-25లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు కావాలంటే వీడియో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏందనేది ఇక్కడ చూపించడానికి ఈ వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి మీరు ప్రొసీజర్స్ ఏమి. ఇక్కడ చూడండి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని ఉంది. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. హై క్వాలిటీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 23-24ది క్లోజ్ అని చూపిస్తున్నాడు. మీకు ప్రజెంట్ వెబ్సైట్లో క్లోజ్ అని చూపిస్తున్నాడు. ఈ వెబ్సైట్లో మాత్రం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదే వెబ్సైట్ కదా మనది. రైట్. సో ఇక్కడ మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని ఉంది. సో బట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసే వీడియోలో యూట్యూబ్ వీడియోలో మనకి ఓపెన్ చేసిన వీడియో ఇది. రైట్, ఇది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ చూస్తే మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకి 31 డిసెంబర్ 2023 వరకు ఉండే, తర్వాత కూడా డేట్స్ ఎక్స్టెండ్ చేశారు, క్లోజ్ అయిపోయింది మొత్తానికైతే. సో ఇది ఓపెన్ చేసుకొని ఈ లింక్ క్లిక్ చేసుకుంటూ మీరు చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవి డాక్యుమెంట్స్ అండి. మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబరు, మీకు ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది. ఓకే, మీకు దగ్గర ఆధార్ లేకపోతే మీరు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ ఐడి కూడా పనికొస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఈ సేవ ఆఫ్టర్ 1/4/2023 అని ఉంది. ఇది 1/4/2024 తీసుకుంటే బాగుంటుంది. మీకు 1/4/2024ది కావాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్. మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే అన్ని కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైనా కూడా నేషనలైజ్డ్ బ్యాంక్సే. బ్యాంక్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఈబీసీ స్టూడెంట్స్. ఈబీసీ స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. అదర్ దాన్ ఈబీసీ. ఈబీసీ అంటే ఓసీ క్యాండిడేట్స్. ఓసీ క్యాండిడేట్స్కి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. మిగతా స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మరి అదర్ దాను ఈబీసీ వాళ్ళకి ఎందుకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు అంటున్నారు అంటే వాళ్ళకి మెస్ ఫీజు, మెస్ అనేది మెస్ అలవెన్స్ అని ఉంటాయండి. మెస్ మనకి ఫుడ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాలర్షిప్ కింద ఇస్తారు. ఆ స్కాలర్షిప్స్ అమౌంట్ మనకి ఈబీసీ వాళ్ళకి ఇవ్వరు, అదర్ దాన్ ఈబీసీ వాళ్ళకి ఇస్తారు. అంటే ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అవసరం. అలాగే చూడండి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఉండాలి. స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫర్ ది లాస్ట్ 7 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ. సో బోనఫైడ్ సర్టిఫికేట్స్ అవసరము. అలాగే మీ సెట్, మీ పాలిసెట్, ఇప్పుడు పాలిసెట్ రాసిన వాళ్ళకి పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ ఖచ్చితంగా కావాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఖచ్చితంగా మీరు స్పేర్ కాపీస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. అండ్ ఇదే అండి, ఇంతకుమించి ఏం అవసరం లేదు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటో ఇక్కడ ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ షోయింగ్ స్టూడెంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ది బ్యాంక్ బ్రాంచ్. నాట్ రిక్వైర్డ్ ఫర్ ఈబీసీ స్టూడెంట్. సో మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా ఈబీసీ స్టూడెంట్కి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పాస్బుక్ అవసరం లేదని చెప్తున్నారు. స్టూడెంట్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఫర్ ది లాస్ట్ 7 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ. అండ్ సెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ మనకి చెప్పుకున్నాయే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఈ టిక్ మార్క్స్ పెట్టేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు లింక్ నేను ఇస్తాను, మీరు ఇది ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి ఆతృతగా ఉంది ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏందనేది. ప్రజెంట్ అయితే ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయిన వెంటనే మనం వీడియో చేసి ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. స్టిల్ మీరు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కూడా మీరు ఒకసారి చూసుకొని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ కాదు, ఈబీసీ స్టూడెంట్స్కి మ్యాండేటరీ కాదు, మిగతా వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా కావాలి. కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ మీరు కాలేజీలో జాయిన్ అయినా కూడా, జాయిన్ అవ్వకపోయినా, జాయిన్ అవ్వాలనుకుంటున్నా కూడా, మీరు ఎలాంటి ప్లాన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్తే మాత్రం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. సో దట్ మీరు
ఈ పాస్ అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్లో అడగండి. నేను మీకు వీడియో రూపంలో అయినా సరే ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా కెరీర్.